ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, త్వరలో ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు మారటం తథ్యం. చంద్రబాబు గారు ఆయన కుమారుడైన లోకేష్ బాబు గారికి పగ్గాలు అప్పచెప్పుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు వయోవృద్ధతనం వలన కానీ గతంలో తిరిగినట్లుగా ఆయన ఇప్పుడు తిరిగే పరిస్థితి లేదు. ఆయన 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇప్పుడు 25వ సంవత్సరం వచ్చింది కాబట్టి ఆయన 74 ఏళ్ళు పూర్తయిపోయినాయి. జనరల్గా 70 ఏళ్ళు దాటిన తర్వాత కొంత ఆరోగ్యరీత్యా మరి అంత యాక్టివ్గా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. అప్పటికి చాలా కష్టపడి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని పడవేసి మరి 133 సీట్లు పైగా ఆయన ఆధిక్యత సంపాదించి గెలవటం అనేది జరిగింది. కానీ అప్పుడున్నంత ఉత్సాహం ఇప్పుడు లేదని యువకుడు, చదువుకున్నవాడు, మరి అతను ఏంటో ఈ యొక్క రాష్ట్రానికి చూపించాలని ఉర్రూతలాగుతున్న లోకేష్ బాబు గారికి ఒక అవకాశం ఇవ్వాలనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇవ్వలేకపోతే ఆయన మళ్ళీ సీఎం కావాలంటే చాలా కష్టమైన విషయం. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. అదేవిధంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, తండ్రి కుమారులు ఇద్దరు కూడా పరిపాలించారు. అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న సీఎం గారు ఆయన కుమారు చేతిలో పెడితే ఆయన యొక్క గొప్పతనం ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. మంగళగిరికి మంచి రోజులు వస్తాయి. అదేవిధంగా అది క్యాపిటల్ సిటీగా ఆనుకొని ఉంది కాబట్టి క్యాపిటల్ సిటీని కూడా బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. మరి లోకేష్ బాబు గారు ఇటీవల చాలా యాక్టివ్గా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ముందంజకు తీసుకురావడం కానీ, మరి ప్రభుత్వ విధానాల్లో చొరవ తీసుకొని ఎక్కువగా ఆయన పార్టిసిపేట్ చేస్తూ తండ్రికి అండగా నిలబడి మరి చంద్రబాబు గారికి వెన్నెముగ్గుగా ఆయన పనిచేస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఈ రాష్ట్రంలో సీఎం అవ్వటానికి అన్ని అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్గా 5 సంవత్సరాలు మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే లోకేష్ బాబు గారి యొక్క అవసరత ఈ రాష్ట్రానికి ఉందనే చెప్పాలి. ఆ విధంగా మరి అడుగులు ముందు పడుతున్నాయి. అయితే కొంత వ్యతిరేకత కూడా లేకపోలేదు. ఎందుకనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగిలిన 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, జనసేన కానీ మరి బీజేపీ కానీ దానికి ఇష్టపడతాయా అంటే మరి అది అంత తేలికైన విషయం కాదు. అది అయితే అపరచారిత్యుడు, మరి ఎంతో రాజకీయ ఒక అనుభవం ఉన్న మన సీఎం గారు ఆయన ఏ పరిస్థితుల్లోనూ అవసరమైతే బీజేపీని ఒప్పించి ఈ యొక్క జనసేన అధ్యక్షుడిని కూడా ఒప్పించి దాన్ని ఏదైనా సీఎం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇక్కడ టెక్నికల్గా ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే మరి ఏదైనా పరిస్థితుల్లో సీఎం గారు ఆయన పదవి కనుక వద్దని కానీ పదవి చిత్రుడు కానీ అయితే డిప్యూటీ సీఎం గారు సీఎం కావాలనేది ఒక అభిప్రాయాన్ని కూడా మరి
ఈ యొక్క జనసేన మిత్రులు చెప్పాక తప్పదు. అటువంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకనే మరి జనసేన ప్రెసిడెంట్ అయిన జనసేన ప్రెసిడెంట్ గారు డిప్యూటీ సీఎం గారిని వీలైతే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఇటీవల కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా లోకేష్ గారికి లైన్ క్లియర్ చేయడానికి జరుగుతోంది. లోకేష్ గారి యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతోంది. రాష్ట్రానికి కాబోయే సీఎం లోకేష్ బాబు అని మరి ఆ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో చేయటం అవుతుంది.